మన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాలంటీర్స్ ఓటర్ని బూత్కి తీసుకుని వచ్చి ఓటు వేయించడం మాత్రమే కాకుండా వాళ్ళు బూత్ ఏజెంట్లుగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా ఈసీఐ ఇచ్చినటువంటి ఆదేశాలని వారు ఒక రకంగా ఛాలెంజ్ చేయటం అండ్ దానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అది మాత్రమే కాకుండా ఫిబ్రవరి 2వ తారీఖున ఫిరంగిపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే వాలంటీర్స్ సీనియర్ సిటిజన్స్ అందరినీ తీసుకురావాలి అని, బూతుల దగ్గరికి తీసుకొచ్చి వారిని ఫ్యాన్ గుర్తుపై వేసే విధంగా వారికి స్ఫూర్తినివ్వాలని 2వ తారీఖున వారు నిర్వహించినటువంటి సభలో చెప్పినటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పారదర్శకత్వం, ఈ ఎలక్షన్స్ జరుగుతాయి, నిర్వహించబడతాయి అనేటువంటి భావన చాలామందిలో లేదు. ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది. నేను తిరిగి ఈసీఐకి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను లేఖ రాయటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నిన్న మొన్న ధర్మాన ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటిని పొందుపరుస్తూ వాటి యొక్క కాపీలతోటి నేను సిఈసి గారికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. కనుక ఇవాళ పారదర్శకతో ఎలక్షన్స్ ఫెయిర్గా చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి మీద ఉన్నది అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం.